నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः. ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః. స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం సుస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పుష్పక విమానం రాముని యొక్క రాముడు తను విభీషణుని ఆజ్ఞాపించాడు అని కాకుండా విభీషణుడితో నేను ఇలాగ నీకు నివేదిస్తాను అని చెప్పాడనమాట. కానీ అది రామాజ్ఞగానే విభీషణుడు భావించి ఆ పుష్పక విమానాన్ని
సిద్ధం చేశాడు. ఆ విమానాన్ని చూశాడు లక్ష్మణుడు, రాముడు ఇద్దరు చూశారు. ఆ విమానాన్ని చూసి చాలా ఆశ్చర్యం పొందారన్నమాట. తత్పుష్పకం కామగమం విమానం ఉపస్థితం భూధర సన్నికాశం. అది పెద్ద పర్వతంలాగా ఉన్నటువంటి ఆ పుష్పక విమానాన్ని కామగమనం నిన్న మనం చెప్పుకున్నాం. కామగమనం అంటే ఎలా కావాలంటే ఎలా మనం అనుకుంటే అలా వెళ్ళగలిగినటువంటిది. దాన్ని అక్కడ సిద్ధంగా చేయబడినటువంటి దాన్ని చూశారు. దృష్ట్వా చూచి తదా విస్మయమా జగామా, చాలా విస్మయం ఆశ్చర్యాన్ని పొందారు. ఎవరు? రామ ససౌమిత్రి ఉదారసత్వ, ఉదారమైనటువంటి మనస్సు కలిగినటువంటి రాముడు ఆ విమానాన్ని చూసి ఆయన తర్వాత లక్ష్మణుడును వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యం పొందారు అని నిన్న మనం 21వ సర్గలు చెప్పుకున్నాం. అంటే 21వ సర్గ నిన్న వేరే చోటు నుంచి చెప్పుకున్నాం. అది కూడా లైవే. కొంతమంది పాపం అది లైవ్ కాదేమో అనుకున్నారు, వేరే కొత్త చోట్ల ఉందని. అంటే నేను ఎక్కడుంటే అక్కడి నుంచే అది లైవ్గానే మనం చెప్పుకుంటాం. అందుకని సందేహపడక్కర్లేదు, ఎప్పుడు మన లైవే. ఇప్పుడు 122వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఉపస్థితం తం కృత్వా పుష్పకం పుష్పభూషితం అవిదూరే స్థితో రామం ఇత్వాచ విభీషణ. ఆ పుష్పక విమానం ఉందే, అది ఎలా ఉందంటే ఉపస్థితం కృత్వా పుష్పకం పుష్పభూషితం. ఆ పుష్పక విమానం పుష్పములతో అలంకరింపబడిందిట. అది దగ్గరలోనే ఉంది. అవిదూరే అంటే పక్కనే ఉన్నటువంటి స్థిత రామం. ఆ రాముడితో విభీషణుడు ఉవాచ అంటున్నాడు, సతు బద్ధాంజలిపుటో వినీతో రాక్షసేశ్వర అబ్రవీత్ త్వరయోపేత కిం కరోమీతి రాఘవం. బద్ధాంజలిపుట. విభీషణుడు రాముడి దగ్గర ఎలా ఉన్నాడు? విభీషణుడు రాక్షస రాజ్యానికి, లంకా రాజ్యానికి ఇప్పుడు ఆయన అధిపతి. పూర్తిగా ఆయన యొక్క అధీనంలో ఉన్నటువంటిది రాజ్యం అంతా కూడా. కానీ రాముడి దగ్గర ఆయన బద్ధాంజలి పుట, ఎప్పుడు కూడా 2 చేతులు జోడించి రాముడి దగ్గర కూడా ఉంచుంటాడు. ఇక్కడ చాలా అంటే విభీషణుడి యొక్క క్యారెక్టర్ కూడా ఎటువంటిదో మనకు మాటిమాటికి చూపించాడు వాల్మీకి మహర్షి. ఎప్పుడు రాముడు విభీషణుడిని తనతో సమానుడిగానే చూస్తాడు. ఆయన రాముడు అందరినీ అలాగే చూస్తాడు. ఎవరిని వీళ్ళు తక్కువ వాళ్ళు, నేను ఎక్కువ వాడిని రాముడు ఎప్పుడు అలా చేయలేదు. విభీషణుడు తనకు శరణు వేడినటువంటి వాడు కాబట్టి నన్ను శరణు వేడినటువంటి వాడు అని చెప్పి ఆయన గుర్తుంచుకుని నాకంటే తక్కువ వాడిని అలాంటి భావన ఎప్పుడు రాముడికి ఉండదు. సుగ్రీవుని కానీ విభీషణుని కానీ ఎవరైనా సరే అలాగే చూస్తాడు, అటువంటిదేమీ లేదు. కానీ విభీషణుడు మాత్రం రాముడి దగ్గర బద్ధాంజలి పుట, నమస్కారం చేసే ఇలా నమస్కార ముద్రలైన నుంచుని మాట్లాడతాడు రాముడితో ఎప్పుడు కూడా. అందుకని బద్ధాంజలి పుట వినీత, చాలా వినయంతో ఉన్నటువంటి వాడు. అబ్రవీత్ త్వరయోపేత కిం కరోమి
రాముడితో అన్నాడు, ఇప్పుడు నేను మీరు స్వామి నువ్వు చెప్పినట్టుగా పుష్పకాన్ని సిద్ధం చేశాను, సిద్ధంగా ఉంది, ఇప్పుడు ఏం చేయమంటారు అని అన్నాడు. ఈ కిం కరోమి, నేను ఇప్పుడు చేయవలసినటువంటి ఏమిటో ఆజ్ఞాపించండి అని ఎప్పుడూ అడిగేటువంటి ఆ పద్ధతినే అలా అడిగేటువంటి అలా ఉన్నటువంటి వాడిని చేతులు కట్టుకుని వినయంతో స్వామి దగ్గర, ఇప్పుడు మీ ఆజ్ఞ ఏమిటి, నేనేం చేయాలి, ఆయన చెప్పింది ఒక పని చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారు ఆయన సిద్ధంగా ఉంటాడే, అటువంటి వాడిని కింకరుడు అంట. కింకరుడు అంటే అది అర్థం. కిం కరోమి, కిం కర్తవ్యం, కిం కరోమి, నేను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేనేం చేయాలి అని ఎప్పుడు సిద్ధంగా ఉంటాడే, ఆ సిద్ధంగా ఉండే లక్షణాన్ని ఉందే దాన్ని వాడిని, అటువంటి వాడిని కింకరహ అంటారు. ఆ కింకరుడైనటువంటి వాడి యొక్క భావం ఏదైతుందో వాడు పద్ధతిని కైంకర్యము అంటారు. అది కైంకర్యం అంటే ఆ పదాలు ఎలా వచ్చాయనేటువంటిది కూడా మనం తెలుసుకుంటే మనకు చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు భగవత్ కైంకర్యం, చాలా కైంకర్యం చేశారు అని మాట వాడుతూ ఉంటాం. కానీ ఏంటి కైంకర్యం చేయడం అంటే? కైంకర్యం అంటే అది అర్థం. స్వామి ఎప్పుడు ఏం చెప్తాడో, ఏం ఆజ్ఞాపిస్తాడో ఆ ఆజ్ఞని వెంటనే దాన్ని అమల్లో పెట్టడం కోసం సిద్ధంగా ఉండడం అనేటువంటిది, నేను ఏం చేయాలి అని వినయంతో ఉన్నటువంటిది ఉందే అది, అటువంటి వాడు కింకరుడు, అటువంటి భావం కైంకర్యం. అలాగే ఎప్పుడు ఏ విషయాలు ఏమి చెప్తారో, ఎప్పుడేమి చెప్తారో అది శ్రద్ధగా వినడం అనేటువంటిది, ఏం చెప్పేటువంటిది ముందు శ్రద్ధగా వినాలి కదా, అలా విందాము అనేటువంటి సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని శుశ్రూష అంటారు. ఈ పదాలకు అర్థం తెలియకపోతే శుశ్రూష అంటే బాగా కాళ్ళు పట్టడం, లేకపోతే వాళ్ళకి అని తెచ్చిపెట్టడం, ఏదో ఫిజికల్గా భౌతికంగా కేవలం వాళ్ళు ఏదో చేయడం అనేటువంటిది అనుకుని, అలాగే కైంకర్యం అనేటువంటి మాట కూడా సరిగ్గా అర్థం తెలియదు. కైంకర్యం వాళ్ళు చాలా కైంకర్యం చేసేసారండి అంటూ ఉంటారు. అందుకని ఆ పదాలకు అర్థం సరైనటువంటి, చాలా పవిత్రమైనటువంటి అర్థం కలిగినటువంటిది. అందుకని కిం కరోమి అని అడిగాడు రాముణ్ణి. విభీషణుడు రాముడు ఇప్పుడు ఏది చెప్పినా సరే వెంటనే సిద్ధంగా చేస్తాడు. సుగ్రీవుడు కూడా తప్పకుండా అలాగే చేస్తాడు. సుగ్రీవుడు మొదట మాత్రం సీతాదేవిని వెంటనే వెతకడానికి పంపిస్తాను అని అన్నటువంటి వాడు రాజు అవగానే, రాజ్యాభిషిక్తుడు కాగానే వెంటనే ఈ సంగతి మర్చిపోయి ఆయన పానోత్సవాలు, ఆ ఉత్సవాలు, ఈ ఉత్సవాలు చేసుకుంటూ మళ్ళీ లక్ష్మణుడు వెళ్ళి గుర్తు చేసేంత వరకు ఉపేక్షతో ఉన్నాడు. కానీ విభీషణుడు లంకాధిపతిగా అభిషిక్తుడు అయిన వెంటనే రాముడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి బద్ధాంజలి పుట్టుడై ఏం చేయమంటారు, మీ ఆజ్ఞ ఏమిటని అడిగాడు. అందుకని సుగ్రీవుడికి విభీషణుడికి కొంచెం తేడా ఉందన్నమాట. తమబ్రవీన్ మహాతేజ లక్ష్మణస్య ఉపశృణ్వతః విమృశ్య రాఘవో వాక్యం స్నేహపురస్కృతం. అప్పుడు మహాతేజస్వంతుడైనటువంటి వాడు రాముడు, తమబ్రవీత్ మహాతేజా, చాలా తేజస్సు కలిగినటువంటి వాడు రాముడు. రాఘవ, రాముడు విమర్శించుకొని, అంటే కొంచెం కొద్దిగా ఒక నిమిషం ఆలోచించుకొని, విమృశ్య ఇదం వాక్యం, ఈ వాక్యాన్ని స్నేహపురస్కృతం అంటే అతని యందు స్నేహముతో కూడినటువంటి విధంగా
ఆ వాక్యాన్ని లక్ష్మణస్య ఉపశృణ్వత, లక్ష్మణుడు వింటూ ఉండగా, అంటే ఈయన మాట్లాడుతోంది విభీషణుడితో, కానీ లక్ష్మణుడు కూడా వినబడేట్టుగా ఆయన కూడా వింటుండగా అన్నాడనమాట రాముడు. అంటే ఉపశృతి అంటే ఇంకోళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా దానిలో అటువంటి అర్థాన్ని తెలుసుకోవడం, విని అనే దాన్ని ఉపశృతి అంటారు. అందుకని ఇప్పుడు విభీషణుడితో మాట్లాడుతున్నాడు, కానీ లక్ష్మణుడు కూడా ఇది విని తెలుసుకునేటువంటి విధంగా, స్నేహపూర్వకమైనటువంటి విధంగా రాముడు ఆలోచించి మాట్లాడుతున్నాడు విభీషణుడితో. కృత ప్రయత్న కర్మాణ సర్వయేవ వనౌకసః రత్నైరర్ధైశ్చ వివిధైః సంపూజ్యంతాం విభీషణ. రాముడు చూడండి ఎట్లాంటి చరిత్ర అయింది. తనకేమీ కావాలనేటువంటిది అసలు ఆయనకి లేదు. అవతలవాడికి శరణివ్వడం, అవతలవాడికి రక్షణ ఇవ్వడం, ఇంకోటికి ఇవ్వడమేది, కానీ తనకు కావాల్సిందని కానీ నాకు ఇది కావాలని కానీ లేదు. నిన్నటి సర్గలో చూశారు కదా, విభీషణుడు కొద్ది రోజులు ఇక్కడ ఉండవలసింది స్వామి, ఉంటే నాకు అసలు నేను సత్కారం చేసుకోవాలంది, ఇక్కడ మా దగ్గర నువ్వు అని చెప్పేసి అంటే ఏమన్నాడు రాముడు, చాలా సంతోషం, నేను తిరస్కరించడం అనేటువంటిది నేను చేయలేను, నువ్వు ఎంతో ప్రేమతో నువ్వు చేస్తున్నావు, కానీ భరతుడి పరిస్థితి ఏమిటని ఆ భరతుడి పరిస్థితి చెప్పి మరి ఆలస్యం చేయకుండా భరతుడి దగ్గరికి వెళ్ళాలి కదా అన్నాడు. అంటే ఏమిటంటే ఇక్కడ మనకు చూసారా, తన కర్తవ్యాచరణం అనేటువంటి దాంట్లో ప్రయారిటీ అనేటువంటి దేనికి ఇవ్వాలి, అవరోధం అనేటువంటిది వస్తే దాన్ని తొలగించుకోవడం అనేటువంటిది ఆ చేయవలసినటువంటి పనిలో, అవరోధం కాకపోయినప్పటికీ మనకి అవతల వాళ్ళ ఆతిథ్యం, సత్కారం ఇవన్నీ చేస్తామన్నప్పుడు కూడా మన గమ్యం, మన లక్ష్యం, మన గమ్యం అనేటువంటి దాన్ని ప్రాముఖ్యం ఇవ్వడం అనేటువంటిది అది రాముడి లక్షణం. అదే లక్షణం హనుమంతుడు కూడా చూపించాడు ఎప్పుడు మైనాకుడి దగ్గర. సరే, సముద్ర లంఘనం చేసినప్పుడు రామకార్యం మీద ముందుకు వెళుతున్నప్పుడు మైనాకుడు ఆహా ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి ఆ రాముడు యొక్క కార్యక్రమం మీద ఆయనకు సహాయం చేస్తూ హనుమంతుడు వెళ్తున్నాడు కాబట్టి ఆయనకి సత్కారం చేయాలి అని చెప్పి సముద్రుడు చెప్తే ఆ స్నేహితుడైనటువంటి మైనాకుడు అలా పైకి వచ్చి కాసేపు నా మీద విశ్రమించు, నా శిఖరం మీద తగ్గ కొంచెం సత్కారం, నువ్వు విశ్రమించి కాసేపు సేద తీర్చుకొని వెళ్ళవలసిందేని కదా చెప్పాడు. హనుమంతుడు చాలా సంతోషం, నువ్వు అసలు చేస్తానండమే నీ యొక్క ఇది నువ్వు చేసినట్టే నువ్వు, అందుకని అలాగే అని చెప్పి ఒకసారి స్పృశించి వెళ్ళిపోయాడు ముందుకి. అంటే రాముడిలోనూ లక్ష్మణుడిలోనూ, రావణుడిలోనూ హనుమంతుడిలోనూ ఏం తేడా ఉండదు. ఆ పద్ధతిలో ఆచరించవలసినటువంటి పద్ధతి అవన్నీ అలాగా. అయితే ఇప్పుడు రాముడు తన కోసం ఏమీ అడగడు, కానీ ఇంతకుముందు చూసాం వానరుల కోసం, నా కోసం వాళ్ళు అంత త్యాగం చేసి తన యొక్క ప్రాణాలను కూడా త్యజించి ఎంతో ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళ కోసం ఇంద్రుడు అడిగినప్పుడు కూడా నీకేం కావాలని అలాగే అడిగాడు వాళ్ళ కోసం. వాళ్ళందరినీ కూడా జీవింపజేయి పునర్జీవి ఏమైనా అడిగాడు కదా. ఇప్పుడు విభీషణుడితో ఏమంటున్నాడు తెలుసునా,
ఏమంటున్నాడంటే కృత ప్రయత్న కర్మాణ సర్వయేవ వనౌకసః. వనౌకసః ఈ వానరులు, ఈ వృక్షములు, వీళ్ళందరూ కూడా కృత ప్రయత్న కర్మాణ, చాలా వీళ్ళు ఈ యుద్ధంలో వాళ్ళంతా చేయవలసినటువంటి ప్రయత్నం అంతా చేశారు. చాలా చక్కగా వాళ్ళు ఏమీ లెక్క చేయకుండా వాళ్ళ శక్తిని అంతనే ఉపయోగించి వాళ్ళు పనిచేశారు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, అటువంటి వాళ్ళు వాళ్ళని ఓ భీషణ సంపూజ్యతాం, వాళ్ళని అర్చించవలసిందయ్యా. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళను అర్చించుకోవలసింది. రత్నైర్ అర్ధైశ్చ వివిధై, అనేక రకములైనటువంటి రత్నములు, వాళ్ళందరినీ కూడా వాటి ద్వారా ధనము, రత్నములు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి దాంతో వాళ్ళని అర్చించుకోవలసింది అని అంటున్నాడు విభీషణుడితో. సహా అమీభిస్త్వయా లంకా నిర్జిత రాక్షసేశ్వర హృష్టై ప్రాణభయం త్యక్త్వా సంగ్రామేషు అనివర్తిభిః. ఓ రాక్షసేశ్వర, ఓ విభీషణ, వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అంటే యుద్ధంలో ఎప్పుడూ కూడా వెనుతిరగనటువంటి వాళ్ళు కాదు, ఎప్పుడూ కూడా హృష్టై, సంతోషంతో ఉత్సాహంతో నిండి ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ప్రాణభయం అనేటువంటిది ఏమీ లేకుండా, ప్రాణభయం త్యక్త్వా, ప్రాణభయం అనేటువంటిది ఏమాత్రము లేకుండా వాళ్ళు పనిచేశారు. వాళ్ళ సహాయంతో నువ్వు నీ లంకారాజ్యానికి అధిపతి అయ్యావు. ఈ లంకారాజ్యం మీద విజయం పొందమనేటువంటిది ఉందే, ఆ విజయం నీదేనయ్యా విభీషణ అంటున్నాడు. చూసారా రాముడు ఎంత భాష అంటున్నాడు. రాముడు ఆ విజయం తనది అనేటువంటి పెద్ద అనుకోవట్లేదు. తనేమిటంటే రావణుణ్ణి దండించడం, రావణ కుంభకర్ణుల్ని వాళ్ళందరినీ ఎవరైతే వాళ్ళు అధర్మం అన్నారో వాళ్ళందరినీ దండించడం అనేటువంటి తన కర్తవ్యంగా చేశాడు. కానీ ఇక్కడ విజయం పొందింది నువ్వే అంటున్నాడు. ఎందుకంటే నువ్వు విజయం పొందడం వల్ల లంకా రాజ్యం అంతా నీకు వచ్చింది. అందులో నీకు సహాయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ, అందుకు వాళ్ళని అర్చించమంటున్నాడు. అంతేగాని వాళ్ళందరూ నాకు సహాయం చేశారు వేసినటువంటి వాళ్ళు, మరి అందుకని నువ్వు వాళ్ళందరికీ కూడా నీ ధనము రత్నాలు వాళ్ళకి అని అంటే ఏం బాగుంటుందండి? మనకెవరన్నా సహాయం చేశారు, అది మనకెవరన్నా మంచి హెల్ప్ చేశారు, ఇవన్నీ చేశారు, మనకి అనుకూలంగా చేశారంటే వాళ్ళకి నా తరఫున నువ్వేదో సన్మానం చేయ వాళ్ళకంటే, అది రాముడు అలా ఎలా చేస్తాడు? మనం అయితే మామూలు అప్పుడప్పుడు చేయొచ్చు, అలాంటి పనులు చేస్తూ ఉంటాం. అంటే మన చేతిలోంచి ఏం ఖర్చు అవ్వకుండా, మన దగ్గర నుంచి ఏమి ఇవ్వకుండా ఆ పక్కన ఉన్నటువంటి వాడిని నువ్వు కాస్త వాడికి ఇది కొనిపెట్టు, లేకపోతే వాడికి కాస్త చేయి, సహాయం చేయి అని వాళ్ళకి చెప్పడం అనేటువంటిది. కానీ రాముడు చూసారా, రాముడు విభీషణుడిని నువ్వు వాళ్ళకి రత్నాలతోనూ ధనంతోనూ నువ్వు వాళ్ళని అర్చించుకో, వాళ్ళని సన్మానించు వాళ్ళందరినీ అని ఎందుకంటాడు మనకు ముందు అర్థం కాదు. ఏమిటి అది చెప్తాడు రాముడు. కావాలంటే తన అయోధ్యను తీసుకెళ్ళి తనకు సాయం చేశారు కాబట్టి వాళ్ళని అయోధ్యలో వాళ్ళు సత్కరించవచ్చు. కానీ విభీషణుని అలా చేయమని ఎందుకన్నాడు, దీంట్లో ఏమిటి అర్థం? అందుకని మనకి అటువంటి సందేహం రాకుండానే వాల్మీకి మహర్షి వెంటనే అక్కడ చెప్తున్నాడు రాముడు ద్వారా. ఏమనంటే, ఓ భీషణ, వీళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో నీకు సహాయం చేయడం వల్ల నీకు ఈ లంకా రాజ్యం అనేటువంటి దానిని నీకు విజయం పొందడం అనేటువంటి జరిగింది. ఈ రాజ్యం నీకు సంక్రమించింది చూసావా విభీషణ? వాళ్ళు ఏమీ కారణం లేకుండా నిష్కారణంగానే వాళ్ళకి ఏం పెద్ద ప్రయోజనం ఏం కోరలేదు. తర్వాత వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. అలా ఈ యుద్ధంలో వెనుదిరగకుండా యుద్ధం చేశారు.
వాళ్ళంత శ్రమ చేయడం వల్ల కదా నీకు విజయం నువ్వు సంక్రమించింది, విజయం పొందావు, నువ్వు లంకారాజ్యం సంక్రమించింది. ఆ కారణం చేత నువ్వు వాళ్ళని తయిమే కృతకర్మాణః సర్వ ఏవ వనౌకసః ధనరత్న ప్రదానైశ్చ కర్మైషాం సఫలం కురు. అందుకని వీళ్ళందరూ కూడా వాళ్ళ చేయవలసినటువంటి వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తిగా నిర్వహించారు. అందుకని వీళ్ళని నువ్వు రత్నములు, ధనము మొదలైనటువంటి వాటితో సత్కరించి అర్చించి వాళ్ళ యందు నువ్వు చేయవలసినటువంటి దాన్ని కూడా నువ్వు పూర్తి చేయవలసింది. నువ్వు కూడా ఆ పని నీ కర్తవ్యాన్ని నువ్వు కూడా పూర్తి చేయవలసింది అని విభీషణుడితో అన్నాడు. ఏవం సమ్మానితాశ్చైతే నంద్యమానా యథా త్వయా భవిష్యంతి కృతజ్ఞేన నివృత హరియోధపాః. ఏమిటంటే వాళ్ళు నీకు ఇంత సహాయం చేసినటువంటి దానివల్ల వాళ్ళని నువ్వు ఇలా అర్చించడం, సన్మానం అనేటువంటి చేస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారు. నీ చేత వాళ్ళు త్వయా నీ చేత సన్మానం పొందినటువంటి వాళ్ళై అయితే వీళ్ళందరూ కూడా నంద్యమాన బాగా ఆనందం పొందినటువంటి వాళ్ళై కృతజ్ఞేన నిర్వృత చాలా కృతజ్ఞులై ఉంటారు వాళ్ళు నీ యందు. ఈ ప్రకారం ఈ విధంగా అంటే ఏమిటి, ఇక్కడ ఏం చేశాడు రాముడు, ఇటు లంకా వాసులైనటువంటి వాళ్ళకి ఇటు వానరులకి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా మంచి స్నేహం అనేటువంటిది ఎప్పటికీ ఉండేట్టుగా ఏర్పాటు చేశాడు రాముడు. వాళ్ళని ఉద్ధరించాడు. వాళ్ళు వానరులు, వృక్షములు, వాళ్ళేదో సగం జంతువులు అన్నట్టుగా, లేకపోతే జంతువులే కదా అన్నట్టుగా కదా భావించకుండా వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాడు. లోకోత్తరమైనటువంటి విధంగా వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర వాళ్ళకి కలిగింది. అలాగే రాక్షసులుగా ఉన్నప్పటికీ ఆ రాక్షసత్వం అనేటువంటిది బాగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు విభీషణుడి యొక్క పరివారంగా వాళ్ళందరూ ఉండి మిగిలినటువంటి వాళ్ళు కూడా చాలా మంచితనంగా ఉన్నటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళందరినీ కూడా కలిపి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మధ్యలో పరస్పర స్నేహభావం అనేటువంటిది ఏర్పాటు చేశాడు. అది రాముడు చేసినటువంటిది. త్యాగినం సంగ్రహీతారం సానుక్రోశం జితేంద్రియం సర్వే త్వాం అభిగచ్చంతి తతః సంబోధయామి తే. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఇలా చేస్తే ఏమిటి వస్తుంది అంటే, ఇలా చేయడం వల్ల విభీషణుడు ఇలా త్యాగము, దానము చేసినటువంటి వాడు అవుతాడు అనేటువంటిది ఆ రీతిగా వాళ్ళు పొందినటువంటి వాళ్ళై. ఎందుకంటే వాళ్ళు చాలా జితేంద్రియులు. ఎటువంటి వాళ్ళు జితేంద్రియుడైనటువంటి వాడివి నువ్వు చాలా జితేంద్రియుడివి, త్యాగి అయినటువంటి వాడివి అని నేను కూడా భావిస్తున్నాను. అందుకని నీకు ఇది చెప్పాను. నేను త్వాం అభిగచ్చంతి తతః సంబోధయామి తే, నేను సంబోధిస్తున్నాను. ఎలాగా అంటే జితేంద్రియం, త్యాగినం, సంగృహీతారం, ఇవన్నీ ఈ ధనం ఇవన్నీ కూడా నువ్వు ఏదైతే పొందావో వాటన్నిటినీ కూడా ఇలా అవసరం వచ్చినప్పుడు త్యాగం, దానము నువ్వు చేసినటువంటి వాడి తగినటువంటి రీతిలో ఈ విధంగా. అందుకని నువ్వు ఇటువంటి లక్షణాలు నీలో ఉన్నాయి. అందుకని నేను ఆ రకం అటువంటి వాడివే నేను భావిస్తున్నాను. అంటే రాముడి యొక్క
హృదయంలో, రాముడి యొక్క మనస్సులో విభీషణుడి యందు ఎంత సద్భావం అనేటువంటిది ఉందో అది చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నువ్వు ఇలాగా, ఎందుకంటే ఆ ధనం రత్నాలు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు అంటే, రావణుడు ఎక్కడెక్కడి నుంచో అవన్నీ కూడా కొల్లగొట్టుకొని వచ్చి లంకలో అవన్నీ చేసినటువంటిది. ఆ దోషం, రావణాసురుడు చనిపోయాడు బాగానే ఉంది, కానీ ఆ వచ్చినటువంటి ధనరాశిలో ధనం అంతా కూడా బయట నుంచి సంగ్రహించుకొచ్చినటువంటిదే. ఇప్పుడు దానంతటినీ కూడా వీళ్ళందరికీ పంచడం వల్ల, వీళ్ళందరికీ దానం చేయడం వల్ల లంక మొత్తానికి ఉన్నటువంటి ఆ దోషం కూడా తొలగిపోతుంది. ఎందుకంటే లంక అధిపతి అయినటువంటి వాడు రావణుడు అప్పుడు ఆ పని చేసినటువంటి వాడు. కాబట్టి పరిపాలకుడు చేసినటువంటి దోషం ప్రజలకు కూడా వస్తుంది. అందుకని ఇక్కడ రాముడు ఏం చేశాడంటే ఆ దోషం దాన్ని తీసేయాలి. ఆ దోషం ఎలా పోతుంది, నివృత్తి అవుతుందంటే, ఇప్పుడు ఈ మహానుభావులైనటువంటి వాళ్ళు, త్యాగమూర్తులైనటువంటి వాడు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళందరికీ కూడా పంచిపెడితే ఆ దోషం అనేటువంటిది పోతుంది. అంత అది ఆలోచించింది. అవి చూసారా, పైన 3వ శ్లోకంలో విమృశ్య రాఘవ, ఆలోచించాడు మనసులో. ఏమిటి ఆలోచించాడు అంటే ఇది ఆలోచించింది. తనకు ఆశ్రయం, తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి దోషాలని కూడా ఎలా పోగొట్టాలో అనేటువంటిది ఆలోచించి ఆ ప్రొసీజర్ చెప్పాడు, ఆ పద్ధతి చెప్పాడు. అది ఆయనలో ఉన్నటువంటి తత్వం. తను ఆశ్రయించినటువంటి వాళ్ళకి వాడు రాజుని చేశాడు, వాడికి అన్ని ఐశ్వర్యాలు ఇచ్చాడు. అదే కాదు, అందరికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఉన్నటువంటి దోషాలు కూడా పోవాలి. తర్వాత వాళ్ళకి వీళ్ళకి పరస్పరత్వంతో ఎప్పటికీ ఉండాలి ఆ సంబంధం. ఇంత ఆలోచించాడనమాట ఒక కొద్ది క్షణాల్లో. ఇవన్నిటికీ కూడా సరిపోయేట్టుగా ఉండేటువంటి పద్ధతి ఏమిటో అది చెప్పాడు విభీషణుడికి. సరే, అందుకు చెప్పాడు విభీషణుడికి అంతా కూడా. ఏవ ముక్తస్తు రామేణ వానరాన్స్తాన్ విభీషణ రత్నార్థ సంవిభాగేన సర్వాన్ ఏవ అభ్యపూజయత్. విభీషణుడు రాముడు ఎందుకు చెప్పాడో అనేటువంటిది వెంటనే తెలుసుకున్నాడు. అయినా రాముడు ఏం చెప్తే చేస్తాడు, ఆయన వేరే ఆలోచన ఏం లేదు విభీషణుడికి. అందుకని ఏవ ముక్తస్తు రామేణ, రాముడు ఈ విధంగా చెప్పగా విభీషణుడు తాన్ వానరాన్, ఆ వానరులందరినీ కూడా, సర్వాన్ అందరినీ, రత్న సంవిభాగేన, రత్నములు మొదలైనటువంటి అన్నిటితో కూడా ఇచ్చి అభ్యపూజయత్, వాళ్ళందరినీ పూజించాడు. అంటే ఏమిటి, వాళ్ళందరూ సంతోషపడితే రాముడు సంతోషపడతాడు. అది విభీషణుడు తెలుసు. అది విభీషణుడు, రాముడి సంగతి విభీషణుడు కూడా ఆయన బాగా దర్శించినవాడు. రాముడికి పర్సనల్గా ఏమైనా చేస్తే సంతోషపడడం కాదు, అటువంటి వాళ్ళందరినీ కూడా సత్కరించి వాళ్ళందరికీ సంగతి చూస్తే రాముడు సంతోషపడతాడు. అది భగవంతుడి తత్వం. రామావతారంలో అయినా సరే, కృష్ణావతారంలో అయినా సరే, ఎప్పుడైనా సరే మనకు కనిపించేటువంటిది ఇదే తత్వం కనిపిస్తుంది. ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకి మాత్రమే మేము చేస్తాం అంటే ఆయన మనకు దొరకడు అసలు. అందుకనే మనకి భాగవతంలో పోతనగా తెలుగులో ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడంటే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూత దయ్యున్ తాపసమందార నాకు దయసేయకదే అని ప్రార్థించాడు ఆయన. మనందరికీ ప్రార్థనతో కూడినటువంటిది. భగవంతుడి యొక్క పాదకమల యొక్క సేవ అంటే ఎలా దొరుకుతుంది మనకి అంటే, నీ పాదార్చకులతోడి నెయ్యము, నీ పాదార్చకులైనటువంటి వాళ్ళు. మరి ఇక్కడ వీళ్ళందరూ, ఈ వానరులు, ఈ వృక్షములు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క పాదార్చన అనేటువంటి ఆయనకు సేవకులుగా ఆయనతో సేవ చేశారనమాట. అందుకని వాళ్ళతో స్నేహపూర్వకమైనటువంటి భావం అనేటువంటిది ఉంటే అప్పుడు పాదకమల సేవ అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళతో స్నేహపూర్వకమైనటువంటి భావం ఉండాలంటే నితాంత అపార భూతదయ, ఆ లక్షణం ఉంటే కానీ ఇది రాదు, ఇది ఉంటే కానీ అది రాదు.
అలా సోపానక్రమంగా ఇచ్చాడు ఆయన. అలాగే ఇక్కడ కూడా ఆయన చాలా రాముడు ఎలా చెప్పాడో అలా చేశాడు. దానివల్ల వాళ్ళందరూ సంతోషించారు. వాళ్ళందరూ సంతోషిస్తే రాముడు చాలా సంతోషించాడు. అది కావాల్సింది. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మనం ఆయనకి ఎన్నిసార్లు అష్టోత్తరాలు చేసాము, ఎన్ని వ్రతాలు చేసాము, ఎన్ని పూజలు చేసాము, అయితే బంగారు పువ్వులతో పూజ చేసామా, ఇవన్నీ ఆయన పట్టించుకోడు. ఏం పట్టించుకుంటాడు? ఆయన సర్వాంతర్యమైనటువంటి వాడని మనకు నమ్మకం ఉంటే మనం అలా ఉన్నటువంటి వాళ్ళని సేవించుకోవాలి. వాళ్ళకి భోజనం పెట్టడమో లేకపోతే వాళ్ళకి ధనం ఇవ్వడమో ఏదో రకంగా వాళ్ళకి మనం అలా చేసినట్లయితే అప్పుడు ఆయన సంతోషిస్తాడు. అంతేగాని మనం చాలా పెద్ద పెద్ద ఇవన్నీ చేసాం అనేటువంటిది ఆ రసీదులు చూపించినంత మాత్రానే భయపడ్డు. ఇవన్నీ రసీదులు లాంటివి అనమాట. అంటే సమర్పణగా చేస్తే మంచిదే, సమర్పణగా కాకుండా ఇన్ని చేశాను గుర్తుపెట్టుకుంటే రసీదు అవుతుంది. అది అక్కడే ఉన్న తేడా అంతా. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నాను అని అనుకున్నావా అని నువ్వు రసీదు దగ్గర చూపిస్తున్నావంట భగవంతుడికి. అలా ఏం గుర్తుపెట్టుకోకుండా ఎందుకు చేస్తున్నావు అంటే ఏం కారణం ఏం లేదు, నిష్కారణంగా. అందుకని నిష్కారణంగా హరిభజన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిలో చెప్పాడు భాగవతంలో. అదేనమాట ఇక్కడ. అందుకని విభీషణుడిని కూడా అటువంటి భాగవతోత్తముడిగా తీర్చిదిద్దాడు రాముడు. ఆయన చేత ఏం చేస్తే ఇంకా 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 ఆయన చెబుతాడు, అది చేయిస్తున్నాడు ఈయన చేత. తతస్తాన్ పూజితాన్ దృష్ట్వా రత్నార్థైర్హరియోధపాన్ ఆరురోహ తదా రామ తద్విమానమనుత్తమం. వాళ్ళని అర్చించిన తర్వాత అప్పుడు ఈయన విమానంలోకి ఎక్కాట. మొదట చేయవలసినటువంటి పని ఏమిటంటే ఈ విమానం చాలా బాగుంది, ఆయన ఎక్కి కూర్చొని అప్పుడు చెప్పాడు. అలా చెప్పలేదు. ముందు వాళ్ళందరినీ అర్చించు, నీ రత్నాలు ధనం అది వాళ్ళని ఇచ్చి సమర్పించి వాళ్ళని అర్చించు అని చెప్పాడు. చెప్పినట్టుగా వెంటనే చేశాడు విభీషణుడు, మరి ఆలోచన లేకుండా. అప్పుడు చాలా సంతోషించాడు. అప్పుడు విమానం ఎక్కాడు. అంటే ఆయన చేసేటువంటి ప్రతి చర్య కూడా, రాముని యొక్క ప్రతి చర్య తన యొక్క అద్భుతమైనటువంటి ఆ తత్వం. అంకేనాదాయ వైదేహీం లజ్జమానాం మనస్వినీం. విమానం ఆయన ఎక్కి ఎంతో చక్కటి మనస్సు కలిగినటువంటి వైదేహి, ఆవిడ ఎటువంటిది? మనస్విని అంటే చాలా ప్యూర్ మైండ్ అన్నమాట. అంటే పూర్తిగా అంటే చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళ యొక్క ఇదేంటి మనస్తత్వం ఉంటుంది కదా, శిశువులైనటువంటి వాళ్ళకి అలాంటి ప్యూర్ తత్వం అయినటువంటిది కదా ఆవిడ. అందుకని ఆవిడ్ని అంకేనాద అయ్యా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు రాముడు. తీసిచ్చారు. ఏమిటండి ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా? ఏమిటండి అప్పుడేమో అగ్నిప్రవేశం చేయించాడా, ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా అని అనుకుంటారు పాపం. మనం చెప్పుకున్నాం, చాలా వివరంగా చెప్పుకున్నాం అగ్నిప్రవేశం ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది చాలా వివరంగా చెప్పుకున్నాం. అయినప్పటికీ అగ్నిప్రవేశం చేయించాడు. అయినప్పుడు మేము ఒప్పుకోండి, మీరు ఒప్పుకోకపోతే మానేయండి, ఏం ప్రమాదం లేదు. మనం ఒప్పుకోకపోయినా ఎందుకు ఆయన చేశాడు అనేటువంటిది అది లోకహితార్థం. ఏ చర్య అయినా ఆయన చేసింది లోకహితార్థమే తప్ప ఇంక వేరేం లేదు. అందుకని ఆమెని తన భార్యగా, అందువలన తన అంకేనాదాయ వైదేహీం మనస్వినీం. ఇంకా ఎలా ఉంది ఆవిడ? లజ్జమా, కొంచెం సిగ్గుపడుతోంది ఆవిడ. సహజమే. అంతేకాని ఆయన కూర్చోబెట్టుకున్నాడు, ఆయన కొంచెం సిగ్గుపడడం అనేటువంటిది ఆవిడకి సహజం. అందుకని ఆవిడ సిగ్గుపడకుండా అలాగే అనుకున్నాను కూడా. ఇప్పుడు అంతా ఆధునికమైనటువంటి దీనిలాగా అలా ఉండదు. సహజమైనటువంటి సిగ్గు అనేటువంటిది స్త్రీలకు విభూషణం. అది లక్ష్మణేన సహ భ్రాత్ర విక్రాంతేన ధనుష్మత.
మరి లక్ష్మణుడు ఏం చేశాడు? ఆయన వదిలిపెట్టాడు. లక్ష్మణేన సహా, లక్ష్మణుడు దగ్గరలో, లక్ష్మణుడు పక్కన లేకుండా ఉంటాడు ఆయన. విక్రాంతేన ధనుష్మత, ఆయన ఎలా ఉన్నాడు? ధనుర్ధారి అయి ఉన్నాడు. ఎప్పుడు ధనుర్ధారి అయి ఉంటాడు. ఇప్పుడు యుద్ధమేం లేదు కదండి, యుద్ధం ఇప్పుడు లేదు, అవసరం ఏంటి తప్ప అంత అనవసరంగా ఏం చేయడు ఆయన కూడా లక్ష్మణుడు. కానీ ధనుసును ధరించే ఉంటాడు, ఎప్పుడు అవసరమో రాముడే ఆజ్ఞాపిస్తాడు దానికోసం. అందుకని అబ్రవీత్ స విమానస్థ పూజయన్ సర్వవానరాన్ సుగ్రీవం చ మహావీర్యం కాకుత్స్థ స విభీషణం. విమానం ఎక్కి కూర్చుని జానకి సహితుడై లక్ష్మణ సహితుడై విమానంలో ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని చాలా ఆదరతో ఆయన సహా విమానస్థ కాకుత్సహ, ఆయన అందరినీ కూడా ఆదరంతో సర్వవానరాన్ సవిభీషణం సుగ్రీవం చ మహావీర్యం పూజయన్. చూసారా, ఆయన విమానం ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అబ్రవీత్ అని మాట్లాడుతున్నాడు. ఎవరితో? అందరితోనూ. సర్వవానరాన్ పూజయన్, వానరులందరినీ కూడా పూజ్యభావంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా రావణుని లక్షణం అది. ఎంత వినయం ఆయనలో ఉన్నటువంటి వినయమూర్తి, వినయేకమూర్తి అయినటువంటి వాడు రాముడు. వానరులందరినీ కూడా వాళ్ళందరూ తనకంటే చాలా ఇన్ఫీరియర్ అనుకోలే ఆయన. అందుకని వాళ్ళందరితో చాలా పూజ్యభావంతో పూజయన్, పూజిస్తూ అంటే వాళ్ళందరూ స్తోత్రం చేస్తూ పువ్వులు వేస్తూ అని అక్కర్లేదు. మన మనసులో ఉన్నటువంటి భావంతో, మనం మాట్లాడేటువంటి మాటతో అవతల వాళ్ళు యందు ఆ వినయంతోనూ పూజ్యభావంతోనూ మనం మాట్లాడడం కూడా పూజించడమే. అందుకని సర్వవానరాన్, వానరులందరినీ కూడా, అలాగే వానర రాజైనటువంటి సుగ్రీవం మహావీర్యం, చాలా మహావీరుడైనటువంటి సుగ్రీవుణ్ణి, అంతేకాదు తాను చెప్పినట్టుగా వెంటనే చేసి వీళ్ళందరినీ అర్చించినటువంటి విభీషణుడిని కూడా అందరినీ కూడా పూజ్యభావంతో, అది రాముడికి అందరి యందు పూజ్యభావం ఉంటుంది ఆయనకి. అటువంటి భావంతో వాళ్ళందరితో అంటున్నాడు, మిత్ర కార్యం కృతం ఇదం భవద్భిర్వానరర్షభాః అనుజ్ఞాత మయా సర్వే యథేష్టం ప్రతిగచ్చతా. ఓ వానర వీరులారా, వానరషభాః, ఓ శ్రేష్ఠులైనటువంటి వారు మీరందరూ కూడా, భవద్భిః, మీ అందరి ద్వారా, ఇదం మిత్రకార్యం కృతం, మీ అందరూ ఏం చేశారంటే ఈ మిత్రుడి యందు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఆ కార్యం, మిత్రకార్యం అనేటువంటిది చేశారు. ఇదం మిత్రకార్యం భవద్భిః కృతం, మీరందరూ కూడా ఎంత మిత్రకార్యం చేశారండి. అందుకని అనుజ్ఞాత మయా సర్వే, మీ అందరికీ కూడా మీరు యథేష్టం ప్రతిగచ్చత, ఎక్కడికి వెళ్ళాలని మీకు అనిపిస్తే అక్కడికి మీరు వెళ్ళవచ్చు. మీరంటే మీరు ఇప్పుడు ఇక నాతో కూడానే ఉండాలి అనేటువంటిది ఏం అవసరం లేదు. ఎందుకంటే మీరు చక్కగా మీ మిత్ర కార్యం, మీరు స్నేహితుడి యందు మీరు చేయవలసినటువంటి కార్యమైన పనిని చాలా చక్కగా నిర్వహించారు. మీరు చాలా మిత్రకార్యం కృతమేతం భవద్భిః, మీ అందరి చేత మీరందరూ కూడా చేసినటువంటి వాళ్ళు. అందుకని మయా అనుజ్ఞాత, అందుకని మీ అందరికీ కూడా అందుకనే వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా రాముడి యొక్క ఆజ్ఞ ఏమిటిని వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. అందుకని ఇప్పుడు మీరందరూ మీ చోట్లకి ఎక్కడికి కావాలంటే అక్కడ మీ యథేష్టం ఎక్కడ వెళ్ళాలనిపిస్తే అక్కడ అలాగా మీరు బయలుదేరి వెళ్ళచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడ. ఎత్తు కార్యం
వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ కృతం సుగ్రీవ తత్సర్వం భవతా భవతా ధర్మభీరుణా. ఓ సుగ్రీవ, నువ్వు భవతా అధర్మభీరుణ. ఓ సుగ్రీవ, యత్ కార్యం వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ కృతం. నువ్వు నాకు, వయస్య అంటే స్నేహం, స్నేహితుడు అర్థం. వయస్యేన స్నేహం చేత, స్నిగ్ధేన, స్నిగ్ధేన అంటే కూడా చాలా మనం బాగా దగ్గర వాళ్ళం, అలా ఉన్నటువంటి వాడివి, నీకు చాలా ప్రేమ కలిగినటువంటి వాడివి, నా యందు ప్రేమతో స్నేహభావంతో, హితేన చ నా హితం కోరినటువంటి వాడివి, అటువంటి వాడివి. యత్ కృతం కార్యం, నువ్వు చేసినటువంటి పని ఉందే, తత్సర్వం అంతా కూడా చాలా భవతాం అధర్మభీరుణ. నువ్వు ఎందుకు ఈ కార్యం, ఇంత పని, నీకేం అప్లికేషన్ ఉంది, ఎందుకు చేసావంటే అధర్మం అనేటువంటి దాని యందు నువ్వు భీరుడు, అంటే అధర్మం చేయడం అనేటువంటి దాని యందు నీకు భయం, అనేటువంటిది అధర్మం చేస్తావేమో అనేటువంటి భయం నీకు ఉంది. అందుకని నువ్వు ఎక్కడా చక్కగా నువ్వు చేయవలసినటువంటిదంతా కూడా నువ్వు పూర్తి చేసావు. ఇంకా చాలా విచిత్రంగా మాట్లాడాడు సుగ్రీవుడితో ప్రత్యేకంగా. ఏమనంటే, సుగ్రీవుడు రాముడితో స్నేహం చేశాడు, అందుకే వయస్య అన్నాడు. చూసారా, ఏ పదం ఎందుకు వేశాడో అనేటువంటిది మనం చెప్పుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఏముందో అర్థం మామూలుగా మనకు అర్థమైపోయింది. అట్లా కాదు, ఇక్కడ విభీషణుడితో ఎలా అన్నాడు, ఇక్కడ సుగ్రీవుడితో ఎలా అంటున్నాడు. సుగ్రీవుడు ఏమంటున్నాడంటే, వయస్యేనా అంటే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో, వయస్య అంటే స్నేహితుడు అర్థం. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి యందు ఎలా ప్రవర్తించాలో, ఎలా చేయాలో, ఆ కర్తవ్యం ఆచరించాలో ఆచరించావు. స్నిగ్ధేన ప్రేమతో కూడా, స్నేహభావంతో, స్నేహభావం, హితేన చ నా హితం కూడా. అంటే తర్వాత దీంట్లో ఈ మూడు ఆ క్రమంలో చెప్పడంలో ఇంకో అర్థం కూడా ఉందండి. ముందు స్నేహం చేశాడు, రాముడిని అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు రాముడితో, మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. ఇంకా సుగ్రీవుడు తప్ప ఇంక ఎవరితో అయినా సరే రాముడు అగ్నిసాక్షిగా స్నేహం అవసరం లేదు. అగ్నిసాక్షిగా చేసే విభీషణుడితో అగ్నిసాక్షిగా చేశాడు, ఏమీ లేదు. సుగ్రీవుడితో మాత్రమే అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. అంటే ఏమిటి, సుగ్రీవుడికి కూడా పూర్తిగా రాముడి మీద మనం ఆశ్రయిస్తే రాముడు మనకి చేసి వాలిని సంహరించి నాకు రాజ్యం ఇచ్చేటువంటి చేస్తాడా లేదా అనేటువంటిది సందేహంతో ఉన్నటువంటి వాడే మొదట. అంతేకాకుండా తాను కూడా రాముడి యందు చేసినటువంటి, నువ్వు నాకు ఈ సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను అనేటువంటిది ప్రతిజ్ఞని నెరవేర్చేటువంటి వాడు అవుతాడు, ఆ చంచలమైనటువంటి మనస్సు కలవాడు. అందుకని అగ్నిసాక్షిగా, ఎవరన్నా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంటారు, అగ్నిసాక్షిగా మైత్రి ఎందుకు చేసుకున్నారా? అసలు వివాహంలో కూడా అగ్నిసాక్షిగా మామూలుగా అంటూ ఉంటారు, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను అంటే ఏమిటి? అగ్నిసాక్షిగా అంటే బయట అగ్నిహోత్రం చేసి ఆ అగ్నిహోత్రం దగ్గర చేసుకున్న అనేటువంటిది ఒక అర్థమును, మనందరిలో కూడా పనిచేసేటువంటిది ప్రాణశక్తిగా మనందరిలో ఉన్నటువంటిది అంతా కూడా అగ్నే కదా. త్రేతాగ్నులుగా మనలోనే మన అగ్ని పనిచేస్తుంటాడు. అందుకని మనలోనే ఉండి సాక్షిభూతుడుగా ఉన్నటువంటి అగ్ని యొక్క సాక్షిగా, అంటే నా మనస్సాక్షి అంటాను, ఎవరు ఆ లోపల ఉండేటువంటిది పరమాత్మ, ఆయన అగ్నిస్వరూపుడు. అందుకని అగ్ని యొక్క సాక్షిగా వివాహం చేసుకున్నాను, అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నాను అంటాం. అందుకని ఆ అగ్నిసాక్షిగా వివాహం చేసుకునేటువంటి వాడు ఏ మతం వాడు, ఏ కులం వాడు అని ఉండదు. ఎవరు ఎప్పుడు వివాహం చేసుకున్నా అగ్నిసాక్షిగా లోపల ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాడు నో అనడానికి వీల్లేరు. వాడు సాక్షిభూతుడై ఉంటాడు.
రేపు పొద్దున ఎవరన్నా నువ్వు చేసుకున్నావా లేదా అంటే అబద్ధం చెప్పచ్చు, కానీ లోపల వాడికి అబద్ధం చెప్పలేడు. అలాంటిది ఇక్కడ స్నేహం అగ్నిసాక్షిగా చేసుకున్నాడు. యునీక్ అన్నమాట, అసాధారణమైనటువంటి సన్నివేశం అది అగ్నిసాక్షిగా స్నేహం చేసుకోవడం అంటే. మాస్టర్ గారు తమాషాగా చెప్పేవారు దీని గురించి చెప్తూ, విభీషణుడు ఎలాంటి అంటే వాడు లిటిగెంట్ కాబట్టి స్టాంప్ పేపర్ మీద సంతకాలు చేసినట్టుగా ఇవాళ నుంచి మన స్నేహితులుగా ఉందాము అని సంతకాలు స్టాంప్ పేపర్ జీపుగా చేశాడు రాముడు అని చెప్పాను అనమాట విభీషణుడు కదా సుగ్రీవుడితో వ్యవహారం అలాంటిది అన్నారు. కానీ విభీషణుడితో అలాంటిది అవసరం రాలేదు, ఇంకెవరితోనూ రాలేదు. అందుకని ఇప్పుడు సుగ్రీవుడితో ప్రత్యేకంగా ఎలా అంటున్నాడంటే వయస్యేన, ముందు స్నేహం చేసినటువంటి వాడు, తర్వాత కొంతకాలానికి కేవలం పరస్పరం పనిచేసుకోవడం కోసం అగ్రిమెంట్గా సంతకం చేసి అన్నట్టుగా స్నేహం చేసినాడు. అది కాకుండా మెల్లిగా సుగ్రీవుడిలో మార్పు వచ్చింది, స్నిగ్ధ రాముడి ఎంత ప్రేమ అనేటువంటి భావం ఏర్పడింది. ఆ తర్వాత హితేన, రాముడికి హితం చేయాలి అనేటువంటిది అల్టిమేట్గా వాళ్ళు వచ్చింది. రాముడికి హితమైనటువంటి పని మనం చేయాల్సిందే అని చాలా దీక్షతో వానరులందరినీ కూడా పంపించి వాళ్ళందరినీ ఎంతో శ్రమించి అని చేశాడు కదా సుగ్రీవుడు. ఇదంతా కూడా నువ్వు ఎందుకు చేసావు సుగ్రీవ అంటే, అధర్మ భీరుణ, నువ్వు అధర్మం చేస్తావేమో అనేటువంటి భయంతో. అంటే దానిలో చిన్న తమాషా ఉంది. అసలు ఏ భయము లేకుండా ధర్మం తప్పకుండా ఉన్నటువంటిది అది రాముడి తత్వం. కానీ ఇప్పుడు సుగ్రీవుడు రాముడి అందు ఇవన్నీ ఆయన సహాయం అని చేసినటువంటిది అంతా కూడా అధర్మ భీరువై చేశాడు. అంటే అధర్మం ఆచరిస్తే రాముడు ఏం చేస్తాడో అనేటువంటిది కూడా తెలుసు. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం కూడా చేశాడు మొదట, అందుకోసం చేశాడు అధర్మ భీరుణ. కిష్కింధాం ప్రతి యాహ్యాసు స్వసైన్యేన అభిసంవృత స్వరాజ్యే వస లంకాయాం మయా దత్తే విభీషణ నత్వాం దర్శయితుం శక్తా సేంద్ర అపి దివౌకసః. ఇప్పుడు నువ్వు నీ సేన అందరినీ తీసుకుని వేగంగానే కిష్కింధాపురికి తిరిగి వెళ్ళు. విభీషణ, నువ్వు ఈ లంకలో నువ్వు అనుకున్నట్టుగా నా ద్వారా ఇవ్వబడినటువంటి ఈ రాజ్యం యందు స్థిరంగా ఉండవలసింది. ఇప్పుడు ఇంద్రాది దేవతలు వాళ్ళెవరు కూడా నిన్ను ఏమీ చెయ్యరు. అంటే అర్థమేంటి, దేవతలు కూడా స్నేహంగానే ఉంటారు మీతో, ఎందుకంటే నువ్వు ధర్మంగా ఉన్నటువంటి వాడి. మనం ధర్మంగా ఎప్పుడైతే ఉంటామో దేవతలందరూ మనకి అలా సహాయకులుగానే ఉంటారు. అదే భగవద్గీతలో కూడా చెప్పాడు, దేవాన్ భావయతానేన ఏ దేవా భావయంతు వహ. దేవతల్ని నువ్వు కనుక జాగ్రత్తగా సంభావన చేస్తూ ఉంటే నిన్ను వాళ్ళు కూడా సంభావన చేస్తూ ఉంటే, సంభావన అంటే అర్థం డబ్బులు కూడా అర్థం కాదు, సద్భావనతో ఉండడం అనమాట, గౌరవంతో ఉండడం అనమాట. వాళ్ళు నిన్ను గౌరవిస్తారు నువ్వు దేవతలను గౌరవిస్తే. పరస్పరంగా జీవించండి అని చెప్పాడు భగవద్గీతలో. అందుకని ఇక్కడ కూడా చెప్తున్నాను అనమాట. సేంద్రాహపి, వాళ్ళెవడు ఇందులో కూడినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా నిన్ను ఏమీ చేయరు, నిన్ను ఎందు ఏమీ అపకారం చేయరు. అయోధ్యాం ప్రతి యాస్యామి రాజధానీం పితుర్మమ అభ్యనుజ్ఞాతమిచ్చామి సర్వాన్ ఆమంత్రయామి వహ. ఇప్పుడు నేను నా తండ్రి గారు నాకు ఏర్పరిచినటువంటి, నా తండ్రి గారు సంబంధించినటువంటి అయోధ్య రాజ్యంకి రాజధాని అయినటువంటి అయోధ్యకు నేను తిరిగి వెళ్తాను. సుగ్రీవుడితో ఏమన్నాడు, నువ్వు వానరులందరూ కూడా మీ కిష్కింధకు తిరిగి వెళ్ళండి, చక్కగా జీవించండి. విభీషణ, నువ్వు ఇక్కడ స్థిరంగా నీకు ఇచ్చినటువంటి రాజ్యంలో నేను నా రాజ్యానికి రాజధాని అయినటువంటి అయోధ్యకి తిరిగి వెళ్తాను. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు అనుమతి కోరుతున్నాను, ఈ రకంగా చేద్దాం అని. ఏవముక్తాస్తు రామేణ హరీంద్ర హరయస్తథా ఊచు ప్రాంజలయ సర్వే రాక్షసశ్చ విభీషణ. ఈ విధంగా రాముడు పలికినప్పటికీ వానర శ్రేష్ఠులందరూనూ, తర్వాత విభీషణుడు, వీళ్ళందరూ కూడా నమస్కారం చేస్తూ రాముడితో అంటున్నారట. అందరూ కూడా వితౌట్ ఎక్సెప్షన్ అన్నమాట. అటు వానరశ్రేష్ఠులు సుగ్రీవుడు, హనుమంతుడు మొదలైనటువంటి వానరశ్రేష్ఠులు,
ఇటు విభీషణుడు, రాక్షసరాజు అయినటువంటి విభీషణుడు అందరూ కూడా రాముడికి నమస్కారం చేసి నుంచుని వాళ్ళందరూ రాముడితో అంటున్నారు, అయోధ్యాంగంతుమిచ్చామ సర్వాన్ నయతునో భవాన్. ఓ రామా, మేమందరం కూడా నీతో అయోధ్యకి రావాలనుంది, మమ్మల్ని తీసుకెళ్ళవలసింది అని అడుగుతున్నారు వాళ్ళు. నీతో పాటు అయోధ్యకి రావాలనుందయ్యా మా అందరికూను. అయోధ్యాం గంతుం ఇచ్చామహ, అయోధ్యకి వెళ్ళడానికి కోసం మేము కోరుతున్నాం. ముద్యుక్త విచరిష్యామో వనాని ఉపవనాని చ. ముదియుక్త, ముదం అంటే సంతోషం. అక్కడ మేము నీతో వచ్చి సంతోషంగా మాకు హాయిగా నాకు ఉన్నటువంటి ఉపవనాలు అవన్నీ సందర్శిస్తాం, అవన్నీ కూడా చూస్తాం, అయోధ్యకు వస్తాం, అందుకని మమ్మల్ని అనుమతించవలసింది అన్నాడు. అంటే మీ ఇష్టం వచ్చిన చోటుకి మీరు వెళ్ళొచ్చు అని ముందు అన్నాడు కదా, అందుకని మాకు నీతో రావాలని ఇష్టంగా ఉందయ్యా, నీతో కలిసి ప్రయాణం చేయాలని ఉంది. ఎంత చక్కగా కోరారు వాళ్ళందరూ చూడండి. రాముడిని వదలలేకపోతున్నారు వాళ్ళు. దృష్ట్వా త్వాం అభిషేకార్ద్రం కౌసల్యాం అభివాద్య చ అచిరాదాగమిష్యామ స్వగృహాన్ నృపసత్తమా. అయితే అక్కడ ఉండిపోతాం అంటలేదు వీళ్ళందరూ వెళ్ళి అయోధ్యలో ఉండిపోతాం, వాళ్ళని ఎత్తిన అందుకోసం కాదు, ఎందుకు రావాలని అనిపిస్తుందని కూడా చెప్తున్నారు అన్నమాట. ఏమనంటే త్వాం అభిషేకార్ద్రం దృష్ట్వా, నువ్వు రాజుగా అభిషేకింపబడుతుంటే నీ అభిషేకాన్ని చూసుకుని మేము మా కళ్ళతో నీ రాజ్యాభిషిక్తులు అవుతున్నటువంటి దాన్ని వేశాన్ని మేము చూసుకుని కౌసల్యాం అభివాద్య చ, కౌసల్యాదేవికి నమస్కారం చేసుకుని, ఎందుకంటే ఆవిడ నిన్ను కన్నది కాబట్టి నువ్వు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించావు, అందుకని ఆమెకు మా కృతజ్ఞతలు జరుపుకోవాలి, అందుకని ఆమెకు నమస్కారం చేసుకోవాలి. అందుకని ఈ రెండు కారణాల చేత మేము నీతో అయోధ్యకి రావాలనుకుంటున్నావయ్యా. అచిరాద్, ఎక్కువ కాలం ఉండవు, నీ రాజ్యాభిషేకం అయిపోగానే వెంటనే ఆగమిష్యామ స్వగృహాన్, మేమందరం మా ఇళ్ళకి వెళతాం, అందుకని మాకు అనుగ్రహించవలసింది అని వాళ్ళు రాముడిని కోరారు. ఎలాంటి కోరిక కోరారు చూసారా? ఏవముక్తస్తు ధర్మాత్మా వానరై సవిభీషణై అబ్రవీత్ వానరాన్ రామ సుగ్రీవ విభీషణాన్. ఈ విధంగా వాళ్ళందరూ అనేప్పటికీ ధర్మాత్ముడైనటువంటి రావణుడు వానరులతోనూ అంటున్నాడు, అలాగే సుగ్రీవుడితోనూ విభీషణుడితోనూ, వానరులు విభీషణుడు వీళ్ళందరూ ఇలా పలికినప్పటికీ వాళ్ళకి సమాధానంగా వాళ్ళందరితో రాముడు అంటున్నాడు, ప్రియతరం లబ్ధం యదహం ససుహృజ్జన సర్వైర్భవద్భిః సహితః ప్రీతిం లప్స్యే పురీం గతః. ఆహా, ఓ మిత్రులారా, మీరందరూ కూడా నాకు అందరికంటే ప్రియమైనటువంటి వాళ్ళయ్యా. ప్రియతరం, నాకు ప్రియమైనటువంటి వస్తువు ఏదైనా ఉంటే దానికంటే మించి ప్రియమైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా. అటువంటి విధంగా మీరు ససుహృజ్జన, మీరు నాకు స్నేహితులు, అలాంటి స్నేహితులు మీరు లభించారు. నాకు అత్యంతం ప్రియతరమైనటువంటి వస్తువు లభించినట్టే. తప్పకుండా నేను మీరందరితో కలిసి సర్వైర్భవద్భిః సహితః, మీ అందరితో కలిసి లప్స్యే పురీం గతాం, మీరు అడిగినట్లుగా మీ అందరితో కలిసి అయోధ్యకు వెళ్ళడం అనేటువంటిది ఉందే, నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ అందరితో కలిసి నేను అయోధ్యకు ప్రయాణం చేస్తా. మీ అందరి చాలా నాకు దగ్గర వాళ్ళు సుహృజ్జనులు. క్షిప్రమారోహ సుగ్రీవ విమానం సహ వానరై త్వమప్యారోహ సామాత్యో రాక్షసేంద్ర విభీషణ. సుగ్రీవ, నువ్వు వానరులందరితో కలిసి విమానం ఎక్కు వెంటనే. ఓ విభీషణ, నువ్వు మీ రాక్షసులందరితో మీ ప్రగారంతో నువ్వు కూడా విమానం ఎక్కు అని అందరినీ రమ్మన్నాడు అయోధ్యకి. ఏమిటి అదేం విమానం అండి బాబు, ఎంతమంది ఏమిటి, అందరూ ఎంత ఎక్కినా కూడా, అందుకనే అది పుష్పక విమానం అండి అంటుంటారు.
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉండేటువంటి దాన్ని ఎప్పుడైనా ఉంటారంటే పుష్పక విమానం అంటూ ఉంటారు. అలాగ ఎక్కమన్నాడు వాళ్ళందరినీ కూడా. తేషు ఆరూఢేషు సర్వేషు కౌబే పరమాసనం రాఘవేణ అభ్యనుజ్ఞాతం ఉత్పపాత విహాయసం. వాళ్ళందరూ కూడా ఎక్కేశారు వెంటనే. రాముడు ఆజ్ఞాపించడం వెంటాడు. అందరూ ఇటు రాక్షసులు, విభీషణుడితో కలిసి రాక్షసులు, అటు సుగ్రీవుడితో కలిసి వానరులు అందరూ కూడా ఎక్కేసేశారు. అందరూ ఎక్కేసిన తర్వాత అప్పుడు రాఘవేణ అభ్యనుజ్ఞాతం, రాముడి చేత ఆజ్ఞాపింపబడినటువంటిదై ఆ పుష్పకం తేషు సర్వేషు ఆరూఢేషు కౌబేరం పరమాసనం. ఇది ఎవరిది? కుబేరుడిది. కుబేరుడిది అయినటువంటి ఉత్తమమైనటువంటిది ఉందే అది. అందరూ ఎక్కిన తర్వాత రాముడు ఇహ పద అన్నట్ట ఆ విమానాన్ని. ఆ రాముడు ఆజ్ఞాంగానే ఉత్పపాత పైకి లేచింది. విహాయసం ఆకాశంలోకి పైకి లేచింది. స్వగతేన విమానేన హంసయుక్తేన భాస్వతా ప్రహృష్టశ్చ ప్రతీతశ్చ బభౌ రామ కుబేరవత్. ఆకాశంలోకి ఎగిరినటువంటిది హంసయుక్తేన భాస్వత, తేజస్వంతములైనటువంటి హంసలు ఉన్నాయి ఈ విమానానికి. అంటే తమాషా అయినటువంటిది. హంసలు ఉన్నాయంటే ఏమిటండి? ఈ హంసలు ఇలా ఎగురుతూ ఉన్నట్టుగా ఉంటాయి. కానీ హంస అంటే సోహం అనేటువంటిది ఉందే, అది దాని పవర్. ఈ విమానానికి ఫ్యూయల్ ఏమిటంటే సోహం. అటువంటి విమానం అన్నమాట అది. ఆ విమానంలో ఉన్నటువంటి రాముడు ఎంతో సంతోషంతో ఉన్నటువంటి ఆయన చూస్తే కుబేరుడిలాగే ఉన్నట్ట. కుబేరుడి విమానం. అందుకని రాముడు కూడా కుబేరుడు అంటే ఆయనలో కూడా అంతర్యామి ఈయనే కదా, అది అందుకోసం అనమాట. కుబేరుడిలా ఉన్నట్ట. తే సర్వే వానర వృక్షాశ్చ రాక్షసాశ్చ మహాబలాః యథాసుఖం అసంబాధం దివ్యే తస్మిన్ ఉపావిశన్. ఈ విధంగా వాళ్ళు వానరులు, వృక్షములు అంటే జాంబవంతుడు ఆయన యొక్క సైన్యం, సుగ్రీవు ఆయన యొక్క సేన, అలాగే విభీషణుతో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మహాబలవంతులైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా యథాసుఖం చాలా హాయిగా కంఫర్టబుల్గా, అసంబాధం అంటే ఏ డిస్కంఫర్ట్ ఏ బాధ లేకుండా, దివ్యే తస్మిన్ ఉపావిశన్ ఆ దివ్యమైనటువంటి విమానంలో చక్కగా హాయిగా కూర్చున్నాడు. రిలాక్స్గా అందరూ కూడా అలా హాయిగా రాముడితో కలిసి చాలా చక్కగా రిలాక్స్డ్గా అలా ప్రయాణం చేయడం అనేటువంటిది అలా ప్రారంభమైంది. ఆ విమానం అలా బయలుదేరింది. ఇంకా తర్వాత అప్పుడు మార్గంలో ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటిది ఇవన్నీ కూడా మనం రేపు తెలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. హరే రామ